బినామీ లబ్ధిదారులకు లోన్లు ఇస్తే కలెక్టర్ డీజీఎం దృష్టికి తీసుకొని వెళ్తానన్న భూమా కిషోర్ రెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బీసీ లోన్లు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే ఇవ్వాలని వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే బ్యాంక్ అధికారులు లోన్లు ఇవ్వాలని, బినామీ పేర్లతో లోన్లు మంజూరు చేస్తే బ్యాంక్ డీజీఎం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని భూమా హెచ్చరించారు. గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 15,000 మంది లబ్ధిదారులకు బీసీ లోన్లు ఇవ్వడం జరిగిందని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో నామమాత్రంగా 400 మందికి మాత్రమే బీసీ లోన్లు కేటాయించినట్లు భూమా కిషోర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపు లోన్స్ కింద, బీసీ లోన్స్ కింద దాదాపు 15,000 మంది మహిళలు ఏ విధంగా లబ్ధి పొందారో అందరికీ తెలుసు. అసలు అర్థం కావట్లేదు, మీరు చేసేది విధ్వంసం కాదా? ఇది అమ్మఒడి అన్నారు, ఎక్కడుంది? మహిళలకి నీకు 15 అన్నారు, ఎక్కడ పోయినాయి? ఒక్కరికన్నా ఇస్తున్నారా? ఈరోజు మీ తుక్లక్ పాలనలకి ప్రజలకు పిచ్చి పట్టే పరిస్థితి వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో మీరు చేసే అవినీతి కార్యక్రమాలకు కానీ, అరాచకాలకు కానీ ప్రజలు చూసి పిచ్చి పట్టే పరిస్థితి. ప్రతి దానికి డబ్బు. ముఖ్యంగా ఆర్లగడ్డలో చాలా మందికి తెలుగుదేశం నాయకులకి పిచ్చి పట్టే పరిస్థితి వస్తుంది వీళ్ళ దెబ్బకి. మేము ఈరోజు డిమాండ్ చేసేది ఒకటే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని. ఫస్ట్ మా అఖిలప్రియ గారు పిచ్చి అని మాట్లాడుతున్నారు కాబట్టి ఆర్లగడ్డకి ఫస్ట్ సత్యకుమార్ గారిని కూడా, హెల్త్ మినిస్టర్ గారిని కూడా కోరేది ఒకటే, ఈమె దెబ్బకి త్వరలో చాలా మందికి పిచ్చి పట్టబోతుంది ఆర్లగడ్డలో. సో యుద్ధ ప్రాతిపదికన ఆర్లగడ్డకి ఒక పిచ్చి ఆసుపత్రి శాంక్షన్ చేయండి. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు మీరు డిమాండ్ ఇది. ఆర్లగడ్డ అఖిలప్రియ గారు మీరు కూడా మీ ముఖ్యమంత్రి గారిని కోరండి, మాకు పిచ్చి ఆసుపత్రి కావాలి అని. ఇక్కడ రామలక్ష్మి కోటల్లో ఒక అంగన్వాడీ స్కూల్ ఉంది. ఈరోజు ఆ స్కూల్ని పడగొట్టి అక్కడ తెలుగుదేశం నాయకులకి కొంతమందికి ఆ స్థలం కేటాయించి ఆడ బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి వస్తుంది. మేము ఈరోజు ఆ కట్టుకునే వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. మీరు ఒకరు చెప్పినారని చెప్పి అట్లా ప్రభుత్వ భూమిలో పోయి బిల్డింగ్లు కట్టారంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం రేపు అధికారంలోకి వచ్చినాక అది ఖచ్చితంగా పడగొడతాం. ముందే చెప్తున్నాం. ఇలాంటివి కాకుండా మీకు చేతనైతే తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు కూడా చెప్తున్నాం, చేతనైతే వాళ్ళకి మంచి స్థలాలు ఇచ్చి అక్కడ కట్టుకునే విధంగా చూడండి. ఇంకోటి, మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి 2.0 గురించి మాట్లాడారు. నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, ఈరోజు
మీరు కూటమి అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ చూసినా విధ్వంసాలు లేదా ఈరోజు మన ఆర్లగడ్డనే చూడండి ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆర్లగడ్డ విషయానికే వస్తే అవోబిలం ప్రధాన అర్చకుడి మీద దాడి జరగడం జరిగింది. నాకు కూడా ఫోన్లో వినిపించారు ఆయన బాధని. అట్లా ఈరోజు ఎంత దిగజారిపోయినాయంటే ఒక పక్క దీన్ని ఏమంటారు ఆర్లగడ్డ పార్లమెంటులో కూడా రాజకీయం చేసే పరిస్థితి. గత దాదాపు 5 దశాబ్దాల నుండి వాళ్ళ ఇళ్ళకి వెళ్తుంటే అక్కడికి పోకూడదు. అసలు మీరు చూసినారు ఆ రోజు ఎంత సీన్ చేశారు. అవోబిలం టెంపుల్ దేవుడు వస్తున్నానంటే ఆ ఊర్లో ఆ ఇంటికి పోకూడదు ఈ ఇంటికి పోకూడదు వీళ్ళు ఇష్టానుసారం అయిపోయింది. దీన్ని తుక్లక్ పాలన, కిడ్నాప్లు, కొత్తగా మళ్ళీ ఆర్లగడ్డలో కిడ్నాప్లు. మేము కోరేది ఒకటే, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు 2.0 అని చెప్పి రాష్ట్రం ఇదైపోతున్నాం. గతంలో ఏం చేసినాం? ప్రతి గడపకి తిరిగి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నారు, నాన్న బుడ్డ అన్నారు. ఈరోజు ఏం చేస్తున్నారు? లిక్కర్ మీద ఏంది మీరు చేసింది? 15% రేట్లు ఎన్హాన్స్ చేసినారు, పెంచినారు. దీన్ని బాధుడే బాధుడు అన్నాడా? కరెంటు బిల్లులు సామాన్య ప్రజలకు కూడా 10,000 5,000 బిల్లులు షాక్లు ఇస్తున్నాయి.